బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో స్పెషల్ ఎస్ఐ దారుణంగా హత్యకు గురయ్యాడు. గొడవ ఆపటానికి వెళ్తే తల నరికేశారు హంతకులు. హంతకుల నుంచి తప్పించుకున్నాడు పోలీసు డ్రైవర్. నిందితుల కోసం 6 బృందాలు ప్రస్తుతం గాలింపు కొనసాగుతున్నాయి. తమిళనాడులో సంచలనంగా ఈ వార్త బయటకు వచ్చింది. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించిన వార్తను పరిశీలిస్తే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా పోలీసు యంత్రాంగాన్ని ఉలిక్కి పడేలా చేసింది. విధుల నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి దారుణ హత్యకు గురి కావటం తమిళనాడులో కలకలం రేపుతోంది. ఒక సాధారణ గొడవను ఆపేందుకు వెళ్లిన ఒక స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ను నిందితులు వేట కొడవలతో నరికి చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని ఉడుమలైలో జరిగింది. తిరుప్పూర్ జిల్లాలోని కుడిమంగళం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ ఎస్ఐ షణ్ముగవేల్ విధుల్లో ఉన్నాడు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. అలంగెలయం పట్టిలోని ఒక ఎస్టేట్లో కొందరు గొడవ పడుతున్నారని సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లారు. వెంటనే షణ్ముగవేల్ తన డ్రైవర్ గజరాజ్తో కలిసి వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళాడు. అక్కడ తండ్రి కొడుకులైన మూర్తి, మణికంఠన్ మధ్యమత్తులో గొడవ పడుతున్నారు. షణ్ముగవేల్ వారిని ఆపాడు. వారి ఫోటోలు తీస్తుండగా ఆయనపై కోపంతో రగిలిపోయినటువంటి ఇంకొక కుమారుడు మణికంఠన్ వెంటనే ఒక కొడవలు తీసుకుని షణ్ముగవేల్పై దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎస్ఐ ఎంత ప్రయత్నించినా నిందితులు వదలలేదు. కొడవలతో తల మీద నరికి చంపేశారు. ఈ దారుణాన్ని చూసిన డ్రైవర్ గజరాజ్ మీద కూడా దాడి చేయాలని ప్రయత్నం చేశారు ఆ నిందితులు. కానీ అతడు చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఈ విషయం తెలియగానే వారు వెంటనే ఆ ప్రాంతానికి పరుగులు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. షణ్ముగవేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. షణ్ముగవేల్ మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించారు. నిందితులు అక్కడి నుంచి పరారీలో వెళ్ళిపోవడంతో వారిని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు వేటలో నిమగ్నమయ్యాయి. చాలా దారుణమైనటువంటి విషయం. హత్యకు గురైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముగవేల్కు పోలీసు వ్యవస్థ గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించింది. బుధవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆయన మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ప్రస్తుతం ఒక స్పెషల్ ఎస్ఐనే ఇలా నరికి చంపడంతో పోలీసు వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. నిందితుల్ని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు ప్రస్తుతం రంగంలోకి దిగుతున్నాయి. సీఎం స్టాలిన్ ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ షణ్ముగవేల్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. నిందితుల అరెస్టుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి ఘటనగా ఇది చూడాలి. ఎందుకంటే అక్కడ గొడవ జరుగుతుందని చెప్పి సమాచారం వస్తే స్పెషల్ ఎస్ఐగా ఉన్నటువంటి షణ్ముగవేల్ ఆ గొడవను ఆపటానికి, అక్కడ పరిస్థితిని చక్కబెట్టడానికి, అవసరమైతే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి విధి నిర్వహణలో భాగంగా వెళ్ళాడు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. స్పెషల్ ఇన్స్పెక్టర్ ఆయన షణ్ముగవేల్ ఆ ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు తండ్రి కొడుకులు గొడవాడుకుంటున్నారు. ఆ గొడవ పెరిగి పెద్దదవుతుంది. అందుకే అక్కడ ఉన్న స్థానికులు ఈయనకి ఫోన్ చేశారు. ఈ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఆ గొడవ ఆపుతున్న క్రమంలో కాసేపు వాళ్ళకి మాట్లాడారు, సర్ది చెప్పారు. ఇది పద్ధతి కాదని చెప్పారు. తండ్రి కొడుకులు ఈ విధంగా గొడవ పట్టడం తప్పు అని చెప్పారు. వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. వాళ్ళ ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ గొడవకు సంబంధించినవి అన్నీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి. కాబట్టి ఆయన విధి నిర్వహణలో తన పని తాను చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక కుమారుడు, ఎవరైతే ఇక్కడ తండ్రి కొడుకు గొడవ పడుతున్నారో మూర్తి, అలాగే ఇంకొక వ్యక్తి, ఇంకొక కొడుకు వెంటనే కోపంతో వచ్చేశాడు. ఈ గొడవని ఆపింది పోలీసు. ఈ గొడవ వాళ్ళిద్దరూ గొడవ పడకుండా, కొట్టుకోకుండా, దాడి చేసుకోకుండా ఆపింది ఈ పోలీస్ అధికారి. డైరెక్ట్గా ఇతని మీద దాడి చేశాడు. ఒక వేట కొడవలు తీసుకుని ఆ ఫోటోలు తీస్తున్నటువంటి స్పెషల్ ఇన్స్పెక్టర్ షణ్ముగవేల్ని పదునైనటువంటి కొడవలతో మెడ మీద ఒక్కసారిగా దాడి చేశాడు. తీవ్ర గాయాలు పాలైపోయాడు. మెడ మీద నరికి ఆ పోలీస్ అధికారిని చంపేశాడు స్పాట్లో. ఈ కొన విపురుతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్దామన్న లోపే ఆయన కనుమూసిన పరిస్థితి. చాలా దారుణం అంటే దారుణం. అంటే పోలీసులకే రక్షణ లేదు. అంత దుర్మార్గంగా అక్కడ వాళ్ళు ప్రవర్తించారు. ఇతనితో పాటు ఇంకొక పోలీస్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇతను దాడి చేయగానే వెంటనే అతను ఇక నన్ను కూడా చంపేస్తారు వీళ్ళు, ఇంత దుర్మార్గంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతను పారిపోయాడు. పారిపోయి తప్పించుకుని వెంట పడ్డారు. కానీ అటు నుంచి తప్పించుకుంటూ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిగతా పోలీస్ అధికారులు కంప్లైంట్ చేశాడు. కాపాడండి, ఇక్కడ మన షణ్ముగవేల్ సార్ని కొట్టేశారు, తల మీద వేట కడవలతో కసితీరా వాళ్ళు దాడి చేసి చంపేశారు, ఒక్కసారి రండి మీరు అని చెప్పి అతనికి చూపించడానికి కొంతమంది పోలీసు బలగాలను అక్కడికి తీసుకెళ్ళి చూస్తే ఏముంది, షణ్ముగవేల్ రక్తపు మడుగులో పడున్నాడు, చనిపోయి ఉన్నాడు.
ఎంత దారుణం చూడండి. మొత్తం పోలీసు వ్యవస్థ, తమిళనాడులో పోలీసు యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా షాక్కు గురైంది. అక్కడ సాధారణ ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులు అక్కడ ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, ఎవరైనా కొట్టుకుంటున్నా, ఏదైనా దుర్మార్గం జరిగినా, దోపిడీ జరిగినా అక్కడ ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థ, పోలీస్ అధికారులు ప్రజల రక్షణ కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు, పరిస్థితిని చూస్తుంటారు. కానీ అలాంటి పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. పోలీసులు విధి నిర్వహణలో ఉంటే పదునైన వేట కొడవలతో ఎంత దారుణంగా చంపేశారు చూడండి. మొత్తం ఒక్కసారి అందరూ షాక్ అయిపోయారు. అక్కడున్న స్థానికులు కూడా వీళ్ళు మద్యం మత్తులో ఇంత దుర్మార్గానికి తెగబడతారని చెప్పి ఊహించలా. పోలీసునే నరికి చంపారంటే చాలా దారుణమైన విషయం. అక్కడ నిందితులు పారిపోయారు. వెంటనే పోలీసుని చంపిన తర్వాత కొంతమంది పారిపోయారు. వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసు అధికారులు. 3 బృందాలు అక్కడ ఏర్పాటయ్యాయి వాళ్ళ కోసం గాలించడానికి. సో వాళ్ళ మీద పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం చూడండి. అక్కడ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా చేస్తోంది ప్రభుత్వం. విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంత కాదు. ఒక పోలీసు వృత్తిలో ఎలాంటి కళంకం లేకుండా గౌరవంగా కొన్నేళ్ల పాటు ఆయన పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. షణ్ముఖవేల్ అంటే ఒక మంచి పేరుంది స్థానిక ప్రజల్లో కూడా. అలాంటి వ్యక్తిని ఇంత దారుణంగా చంపేస్తారా? విధి నిర్వహణలో తన పని కోసం వెళ్తే దుర్మార్గులు ఇంతకు ఒడిగడతారా? మాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ కుటుంబం రోధిస్తూ ఉంది. చాలా బాధపడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి మీద మద్యం మత్తులో ఒళ్ళు కొవ్వెక్కిన, మదమెక్కిన కొంతమంది దుర్మార్గులు ఆ పోలీసు అధికారినే కొడవలితో మెడ మీద నరికి చంపిన ఘటనని మీరు ఎలా చూస్తున్నారు? ఆ నిందితుల్ని ఎలాంటి శిక్ష వేయాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? ప్లీజ్ కామెంట్.